బ్రో కలిశాడు ఈ లేక్షోర్ మాల్లో. నేను కూడా షూట్ చేయడానికి వచ్చాను, మన బ్రదర్ కూడా వచ్చాడు. అండ్ మన బ్రదర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ట్రై చేస్తున్నాడు, మీరు కొంచెం బూస్టప్ ఇస్తే మంచి మంచి వీడియోస్ కూడా పెడతారు. సో ప్లీజ్ సపోర్ట్ గైస్. అందరైతే ఈ లేక్ షోర్ మాల్ ఏమంటున్నారో తెలుసా? ఏ మాల్ ఫ్లవర్ నహి పవర్ హై అని అంటున్నారా? అలా బిగిసిపోకూడదురా, అవ్వాలి. సెకండ్ సాటర్డే అంట మాల్కి వచ్చారు. అవును, థియేటర్ ఓపెన్ అయిందా? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్లో ఏంటంటే మన కేబిహెచ్పి వై జంక్షన్ దగ్గర అయితే లేక్ షోర్ మాల్ అయితే ఓపెన్ అయింది కదా. సో ఆ మాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చేసాను. ఈ మాల్ అయితే ఎగ్జాక్ట్లీ కేపీహెచ్పి వై జంక్షన్ దగ్గరే ఉంటుంది. నిజంగానే గ్రౌండ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే లోపల రాగానే అయితే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఆర్కిటెక్చర్ చూసి అయితే మన హైదరాబాద్ లో అయితే నేనైతే ఎక్కడా చూడలేదు ఇంత గొప్ప డిజైన్ అయితే. సో సీరియస్లీ గైస్, చాలా బాగుంది. అసలు జనాలు ఎంతమంది వస్తున్నా కానీ చాలా కన్వీనియంట్ గా తిరిగేస్తున్నారు. సో ఎగ్జాక్ట్ గా మన కేపీహెచ్బి వై జంక్షన్ దగ్గర నుంచి అయితే లైన్ కనెక్టివిటీ ఉంటుంది. ఎవరైనా మెట్రో కనుక వస్తా ఉంటే కనుక మెట్రో లోపల నుంచే డైరెక్ట్ గా ఒక బ్రిడ్జ్ వేశారు లోపల కనెక్టివిటీకి. ఫస్ట్ ఎంటర్ కాగానే నాకైతే నచ్చింది బాగా ఈ మాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా అంటే చాలా కొత్త ఆర్కిటెక్ట్ డిజైన్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా స్పేషియస్గా కూడా ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ స్టోర్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఎంటర్ కాగానే కొత్తగా ఎవరైతే వస్తున్నారో మాల్లోకి వాళ్ళకైతే చిన్న చిన్న పెయింటింగ్ యాక్టివిటీస్ కూడా ఇక్కడైతే పెట్టున్నారు. అండ్ ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పిన పాయింట్స్లో మనమైతే పెయింట్ చేయాలన్నమాట అక్కడ. సో దిస్ ఆర్ట్ కంటైన్స్ అ మల్టిపుల్ పర్సన్స్ ఆఫ్ ఎఫర్ట్స్. మీరు కనుక వెళ్తే కనుక కంపల్సరీగా అయితే ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ గైస్. ఈ మాల్ మధ్యలో ఈ చెట్టు అయితే హైలైట్, చాలా బాగుంది. నేనైతే వెళ్ళి అక్కడ చెట్టు కింద కూడా కూర్చున్నాను కాసేపు. సో ఈ మాల్ అయితే ఓపెన్ అయ్యింది నిన్నే, కానీ నేను వెళ్ళిన టైంకి అయితే జనాలు అయితే తక్కువగా ఉన్నట్టున్నారు. సో అందుకే కొంచెం కన్వీనియంట్గా ఉంది. అండ్ అలాగే నాకైతే ఈ చెట్టు కింద డిఫరెంట్ మెటీరియల్ కనిపించింది. ఈ మెటీరియల్ పేరేంటో కింద కమెంట్లలో చెప్పరా. అలాగే కొన్ని బ్రాండ్స్ మీద అయితే 40% అండ్ 50% సేల్స్ కూడా ఉన్నాయి. మీరు కనుక వెళ్తే కనుక మీకు నచ్చితే ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి. చాలా బాగున్నాయి, కొత్త కొత్త కలెక్షన్స్తో అయితే వచ్చారు. సో చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి గైస్ చూడటానికి. సో స్టార్ బక్స్ కూడా త్వరలోనే అయితే ఓపెన్ కానుంది గైస్. సో అలా నేనైతే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం తిరిగి ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళగానే నాకైతే కనిపించింది స్కెచెస్. ఈ స్కెచెస్లో అయితే షూస్ ఫేమస్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6000 నుంచి ఉంటుంది. ఈ షూస్ చూసారా, గ్రిప్పర్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఈ డైనింగ్ టేబుల్ అయితే చూడండి గైస్ ఎంత ప్రీమియంగా ఉందో. సో అలా అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే నేను సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళబోతున్నాను. సో సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళగానే నాకు లైఫ్ స్టైల్ అయితే కనిపించింది. ఈ లైఫ్ స్టైల్లో అయితే ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ టీషర్ట్ చూసాను, చూడంగానే కాస్ట్ అయితే 2000 పగిలిపోయింది. సెకండ్ ఫ్లోర్లో అయితే ఒరిక్ జ్యువెలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ అక్కడి నుంచి అయితే అలా వాక్ చేసుకుంటూ మొత్తం సెకండ్ ఫ్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అసలు బోర్ అయితే కొట్టట్లేదు. ఈ మాల్‌లో అన్ని షాపింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంకో మాట ఏంటంటే మనకి పార్కింగ్ స్పేస్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటది ఈ మాల్‌లో. సో నో వరీస్. ఇక్కడి నుంచి అయితే కొన్ని ఇలా చోలీలు ఇవన్నీ షాపింగ్స్ కూడా యాజ్ యూజువల్‌గా ఉన్నాయి. అండ్ అయితే రాంబస్ మిర్రర్ అని చెప్పేసి ఒకటుంది. ఇదైతే భలే ఉందన్నమాట. లోపలికెళ్ళి అయితే ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా అయితే వెళ్లి ట్రై చేశాను. ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదైతే కొంచెం డిఫరెంట్‌గా ఉండింది. ఈ మాల్ చూస్తుంటే నాకేంటంటే కొంచెం చెన్నై వెళ్ళినప్పుడు ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్ అని ఒకటుంది కదా! ఆ ఈఏ మాల్ నాకైతే కొంచెం ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాగా అనిపించింది. ఈ డిజైన్ ఆర్కిటెక్చరింగ్. కాకపోతే దానికన్నా ఇదైతే 100 రెట్లు పెద్దగా అని చెప్పాలి. అండ్ వుమెన్ డ్రెస్సింగ్‌కి అయితే చాలా షాప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా షాప్స్. మీరెళ్ళినప్పుడైతే ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ లేడీస్ చూస్తా ఉంటే. అండ్ అక్కడి నుంచి అయితే డిజిటల్‌లోకెళ్ళాను. రిలయన్స్ డిజిటల్. సో కొత్తగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమొచ్చాయో చూద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాను. యాజ్ యూజువల్‌గా వెళ్ళంగానే టీవీస్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి అయితే హెయిర్ డ్రైయర్స్, తర్వాత వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి.
అండ్ వెళ్ళంగానే నాకు టీవీ కనిపించింది. 3,00,000 టీవీ ఇది. దగ్గరగా సామ్‌సంగ్ అని చెప్పేసి. అది అయితే చాలా మొత్తం ఇంట్లో పెట్టుకునే థియేటర్ లాగా ఉంటది. సో, నా లాస్ట్ ఎలక్ట్రానిక్ అండ్ ఆటోమొబైల్ వీడియోలో అయితే ల్యాప్‌టాప్స్ అయితే చూపించలేదు కదా! సో, ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ ల్యాప్‌టాప్ వచ్చేసి లెనోవో యోగా. కొత్తగా అయితే లాంచ్ చేశారు. డిఫరెంట్ ప్రాసెసర్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ i3, i5 అలా కూడా ఉన్నాయన్నమాట. ల్యాప్‌టాప్ కొందామని అయితే వెళ్తుంటే గనక ఇక్కడ చెక్ చేయండి. చాలా కొంచెం డిఫరెంట్ ఆఫర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి ఇప్పుడైతే ప్రెజెంట్. అండ్ అలాగే టైటాన్ స్మార్ట్ వాచెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. కొంచెం రీజనబుల్‌గా ఉన్నాయి. హై ఎండ్‌లో ఉన్నాయి. హై బడ్జెట్‌లో కూడా ఉన్నాయి. ఒకసారి ఎళ్తే గనక చెక్ చేయండి. నాకైతే ఈ వాచ్ అయితే బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 3699. కంపెనీ వచ్చేసి బోట్ మాట. సో, ఈసారి మొబైల్స్‌లోకొస్తే నాకైతే మోటో ఎడ్జ్ అని చెప్పేసి ఒక మొబైల్ కనిపించింది. అండ్ విత్ ఇట్ లిమిట్ బడ్జెట్‌లోనే ఇలా ప్రీమియం డిజైన్‌తో అయితే బిల్డ్ చేసి అయితే మార్కెట్‌లోకి లాంచ్ చేశారు మోటో వాళ్ళు. సో, ఇన్ ద సేమ్ వే మోటో వాళ్ళు కూడా లాంచ్ అయితే చేశారన్నమాట. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది అసలు ఎంత భలే అనిపిస్తుంది. ఆ తర్వాతయితే గూగుల్ పిక్సెల్ ఫోన్ చూసాను. ఈ ఫోన్ కూడా చాలా బావుంది. పట్టుకోవడానికి ఐఫోన్ లాగే ఉందసల. పిక్చర్స్‌కైతే మనం ఫోటోస్, ఇమేజెస్ క్యాప్చరింగ్‌కైతే గూగుల్ పిక్సెల్ ఈస్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పేసి నేనైతే చెప్తాను ఆల్ టైమ్. అండ్ టచ్ సెన్సిటివ్ కూడా చాలా బావుంది. సో, రిలయన్స్ డిజిటల్‌లో ఒక లుక్ అయితే ఏసేసి అక్కడి నుంచి అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. షాప్స్ అయితే వెరైటీగా పెట్టారసల. వెళ్ళినప్పుడు ట్రై లేదు. చేయండి. ఇక్కడ నుంచి వాకింగ్ చేయాలంటే పార్కులకి వెళ్ళక్కర్లా. ఈ మాల్‌కి వస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ట్రూ డైమండ్స్ అని చెప్పేసి డైమండ్స్ కలెక్షన్‌తో అయితే ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇక్కడైతే కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరైతే ఇంట్రెస్టెడ్ ఉంటే గనుక చెక్ చేయండి. ఇదైతే వచ్చేసి హోమ్ సెంటరు. హోమ్ సెంటర్‌లో ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అసలు కంప్లీట్ ప్రీమియం అండ్ రాయల్ మెటీరియల్ అయితే ఇక్కడైతే ఉంటుంది. హైదరాబాద్‌లో ఎక్కడ లేని గేమింగ్ జోన్ అయితే ఇక్కడ పెట్టబోతున్నారు. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. సో, ఈ తర్వాత ఫుడ్ కోర్ట్‌కైతే వచ్చాను. జనాలందరూ బానే వస్తున్నారు. కాకపోతే అందరూ కూడా వచ్చేది ఫుడ్ కోర్ట్‌కే. అది మనకి ఎప్పటినుంచో తెలిసిన ఆనవాయితీయే కదా! ఐ థింక్ సమ్ ఫుడ్ బిజినెస్ ఫ్రాంచైజెస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ఇంకా అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరన్నా కొత్తగా బిజినెస్‌లు అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటే గనక ఒకసారి అయితే ఇక్కడ చెక్ చేయండి. మేబీ స్పేసెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయని అనిపించింది నాకైతే. సో, స్పెషల్లీ ఆ గేమ్ జోన్ అయితే ఓపెన్ చేయలేదు. కాకపోతే నేను మళ్ళీ వచ్చి ఈ మాల్‌లో ఆ గేమింగ్ జోన్ వీడియో అయితే కంపల్సరీగా నేను చేస్తాను. అలాగే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఆ వీడియో అయితే నేను కంపల్సరీగా అయితే చేస్తాను. సో, ఫుడ్ కోర్ట్‌కైతే ఏ డోకా లేదు. కావాల్సినంత స్పేస్ ఉంది. నువ్వు ఎక్కడన్నా కూర్చో. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఫ్రీగా వదిలేశారు. సో, వెళ్ళగానే మనకైతే విజయ్ రాయ్స్ బ్రో అయితే కలిసారుమాట. నాతో కాసేపు కూర్చొనైతే మాట్లాడారు. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ఆఫ్ కోర్స్ షాక్‌లో ఉన్నాను. ఐ రియల్లీ థాంక్‌ఫుల్ టు యూ బ్రో ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మై వీడియోస్. మంచి కంటెంట్ అయితే చేస్తాను. బ్రో కలిసాడు ఇది ఎక్సోర్ మాల్లో. నేను కూడా షూట్ చేయడానికి వచ్చాను. మన బ్రదర్ కూడా వచ్చాడు. అండ్ మన బ్రదర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ట్రై చేస్తున్నాడు. మీరు కొంచెం బూస్టప్ ఇస్తే మంచి వీడియోస్ కూడా పెడతాడు. సో ప్లీజ్ సపోర్ట్ గైస్.